నా కొడుకు గుణానికి రాముడికి సీత ఒక్కటే అన్నట్టు చిన్నప్పటి నుంచి వీడికి నువ్వంటేనే ఇష్టం. ఆ ఇష్టాన్ని అలాగే పెంచుకుంటున్నాడు. అదే అత్తయ్య గారు, చిన్నప్పుడు వర్ష రాజు కలిసి తిరిగారు, కలిసి ఆడుకున్నారు. అది గుర్తుందో లేదోనని జ్ఞాపకం చేస్తున్నాను. నేనే వర్ష అనుకుని రాజుకున్న ఇష్టాన్ని చెప్పాలని చూస్తున్నారు. వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయించి అమ్మమ్మకి నిజం చెప్పేయాలి, లేదంటే కొత్త సమస్యలు వచ్చేలా ఉన్నాయి. అమ్మా, నువ్వెందుకు జ్ఞాపకం చేయటం? వర్ష రాగానే నన్ను గుర్తుపట్టింది అంటే నన్ను వర్ష మర్చిపోలేదనే కదా. మళ్ళీ నువ్వెందుకు ప్రత్యేకంగా ఇవన్నీ గుర్తు చేయటం? సర్లేరా, నా తృప్తి నాది. వర్ష దీపం వెలిగిస్తుంది కదా, నువ్వెళ్ళు పక్కన నిలబడు. అమ్మా, పదరా. అది కదమ్మా. వెళ్ళు. ఈడు జోడు చాలా బాగుంది కదా అత్తయ్య గారు. అమ్మా, డిస్టర్బ్ చేయకు. వర్షాన్ని ప్రశాంతంగా పూజ చేసుకునివ్వు. ఇప్పుడు నేనేం డిస్టర్బ్ చేశాన్రా? అవునత్తయ్య గారు, వెంటనే వీళ్ళిద్దరికి ముడి పెట్టేస్తే ఓ పనైపోతుంది కదా. దుర్గా, ముందు తనని దీపం వెలిగించనివ్వు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సరే అత్తయ్య గారు, మీరు చెప్పాక నేను కాదంటానా? తల్లి, నా భర్త క్షేమంగా ఉండేలా చూడు. ఒరే రాజు, నువ్వు కూడా వెలిగించరా. నువ్వు వెలిగించమ్మా. నువ్వు వెలిగిస్తే ఒకటి, నేను వెలిగిస్తే ఒకటా? రే ఛా, నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు దక్కాలి కదా. తులసమ్మకి దీపం వెలిగిస్తే నీ కోరిక నెరవేరుతుందిరా. రా, వచ్చి వెలిగించు. రా, వెలిగించు. తులసమ్మ తల్లి, వర్షతోనే నా పెళ్లి జరగాలి.